Hey guys, welcome to our channel. చంద్రశేఖర్ గారి పాట 21,000. హాయ్ అండి. ఈ వీడియోలో అయితే మీకు మా కాలనీలో జరిగిన గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ పార్ట్ 2 అయితే చూపించబోతున్నాను. పార్ట్ 2 అని ఎందుకన్నానంటే ఆల్రెడీ మన ఛానల్‌లో పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాము. దాంట్లో ఫస్ట్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అండ్ మా ఇంట్లో మేము పూజ ఎలా చేసుకున్నాం, నేను ఎలా రెడీ అయ్యాను అన్నీ అయితే ఆ పార్ట్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇది దానికి కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత చేసిన ప్రోగ్రామ్స్, అలాగే నిమజ్జనం అండ్ లడ్డు, అలాగే స్వామికి వేసిన మాల అన్నీ ఆక్షన్‌లో అయితే పెట్టారండి. సో, ఆ ఆక్షన్ ఎలా జరిగింది అన్నీ అయితే వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే సండే జరిగిందండి ఈ ప్రోగ్రామ్స్. సండే అయితే అందరూ ఇంట్లో ఉంటారని అయితే వీకెండ్ ప్లాన్ చేశారు. ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ ఆర్ ఈవెంట్ జరుగుతూనే ఉంది. కానీ నన్ను అయితే క్యాప్చర్ చేయలేదు. ఈ రోజైతే సండే ఎక్కువ ప్రోగ్రామ్స్ జరిగినాయి. అందుకే క్యాప్చర్ చేశాను. సో, ఫస్ట్ అయితే పిల్లలు కొన్ని డాన్స్ అయితే వేశారండి కొన్ని సాంగ్స్‌కి. అండ్ దెన్ తర్వాత ఇలా పెద్దవాళ్ళు డాన్స్ అయితే చేశారు. చాలా చేశారండి. నేను మొత్తం అయితే అప్లోడ్ చేయలేదు. వీడియో చాలా లెంతీ అయిపోతుందని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అలాగే సాంగ్ కూడా పెట్టడానికి కుదరలేదు. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని అయితే సాంగ్ కూడా పెట్టలేదు. నార్మల్ మ్యూజిక్‌తో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ ఈ పాప డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరిగింది. అండ్ ఇది అయ్యాక మెయిన్ స్కిట్ ఈ రోజుకైతే దశావతారం స్కిట్ అండి. సో, ఇదైతే చాలా బాగుంది. చిన్న పిల్లలతో చేయించారు స్కిట్. సో, మీరు కూడా ఒకసారి చూసేయండి. కొన్ని అయితే అవతారాల గురించి మీకు ఇక్కడ పెట్టాను వీడియో. అన్ని అవతారాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ వీడియో లెంత్ చాలా పెద్దదైపోతుందని కొన్ని అవతారాల గురించి అయితే ఇక్కడ వీడియోలో అయితే యాడ్ చేశాను. సో, మీరు కూడా అవతారాల గురించి వినేయండి. తీసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా శ్రీమన్నారాయణుడు మానవాళిని ఉద్ధరించడానికి అనేక అవతారాలు తీసుకుంటాడు. అందులో ప్రళయకాలంలో లోకమంతా దురమోపైపోగా శ్రీహరి మత్స్యావతారం ఎత్తి మానవ సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను, వనవస్వతములను, ఔషధులను, అనంత వాగ్మయములను, సప్త ఋషులను ఒక పడవలో సురక్షిత ప్రాంతానికి చేర్చి తద్వారా ప్రళయం తరువాత మళ్లీ జరగబోయే సృష్టికి కావలసిన వాటిని సమకూర్చును. అంతేకాక ఇంకొక వృత్తాంతం కూడా ఉంది. ఒకనొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నుండి వేదమును శరణకాసుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రంలో దాక్కున్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దుఃఖించి ప్రార్థించగా స్వామి మత్స్యావతారం ధరించి రాక్షసుడు దేవేంద్రుడి సంపదంతా నశించగా అతడు దుఃఖించి శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. అప్పుడు ఆ స్వామి సలహా మేరకు దేవతలు, రాక్షసులు కలిసి బందర పర్వతాన్ని కవ్వంగా చేసి బాసుకి అనే సర్పరాజుని ప్రాణిగా చేసి క్షీర సముద్రాన్ని చీల్చుకున్నప్పుడు బందర పర్వతం మునిగిపోకుండా ఆ శ్రీహరి కూర్మావతారం ధరించి తన వీపుపై పర్వతాన్ని నిలిపి ఉంచుకున్నాడు. అలా దాని ప్రయత్నమును ఫలింపచేసి లక్ష్మీదేవి ఆ పాలసముద్రం నుండి ఆవిర్భవించి దేవేంద్రుడిని కటాక్షించుట వలన మళ్ళీ అతడు అనేక సంపదలను పొందాడు. దేవతలకు కావాల్సిన అమృతాన్ని సంపాదించి వారిని రక్షించాడు. సృష్టి చేద్దాము అనుకున్న చతుర్ముఖ బ్రహ్మకు భూమి కనబడలేదు. ఒక రాక్షసుడు అపహరించాడు. అతడు హిరణ్యాక్షుడు.
ఆ హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలో దాచిపెట్టాడు. భూదేవి ఎంతో దుఃఖించి పరమాత్మను ప్రార్థింపగా భూదేవిని కాపాడుటకు శ్రీమన్నారాయణుడు చాలా పెద్దదైన వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుడిని సంహరించెను. అయితే మనము లోకంలో చూసే సాధారణ వరాహం వంటిది కాదు ఈ అవతారం. మహావరాహ స్ఫుట పద్మలోచన అని అంటారు. సీతాదేవిని అపహరించుటకై వచ్చిన రావణునితో రాక్షసుడైన మారీచుడు రాముడి గురించి చెబుతూ రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాడు. అంటే మూర్తి భవించిన ధర్మస్వరూపమే రాముడని అర్థం. శ్రీకృష్ణ లీలలో బలరాముని లీలను కూడా కలిపి వింటుంటాం. ఈ అవతారంలో స్వామి ముష్టిక వధ, యమునా సంకర్షణము, వివిధ వధ మొదలైన అనేక లీలలు చేసను. శ్రీకృష్ణుణ్ణి అనుసరించి ఉండే ఒక అద్భుతమైన చేసికను కల అవతారమే ఈ బలరామ అవతారం. చేసి ఉన్న శ్రీమన్నారాయణుని ప్రార్థించను. దుర్మార్గులైన వారిని సంహరించి ధర్మస్థాపన చేయుటకే నేను గోపాలకుడిగా అవతరిస్తానని అభయమిచ్చి చూసారుగా అండి ఎంత బాగుందో స్కిట్. చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఈయనే మొత్తం ఈ స్కిట్కి డైలాగ్స్ అన్నీ రాసింది. సో స్టోరీ మొత్తం అంతా ఈయనే రాశారనమాట. ఆయన ఏమంటున్నారంటే ఇది వింటేనే మనకి చాలా పుణ్యం అని చెప్పారు. సో మీకు కూడా వినిపిస్తున్నాను. అందుకే ఈ స్కిట్ అయితే పెర్ఫామ్ చేశారని అయితే చెప్పారు. అండ్ చిన్న పిల్లలతో స్కిట్ ఎందుకు చేయించారంటే వాళ్ళకు కూడా వీటి గురించి తెలుస్తుంది. అండ్ చూడడానికి కూడా అందరూ ఇష్టంగా చూస్తారు. ఎందుకంటే ఆడియన్స్లో కూడా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇష్టంగా చూస్తారు కిడ్స్ చేస్తే అని అయితే స్కిట్ అయితే కిడ్స్తో పెర్ఫామ్ చేయించారు. మీకు ఈ స్కిట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ స్కిట్లో పెర్ఫామ్ చేసిన పిల్లలందరికీ ఆయనే షీల్డ్స్ అయితే ఇచ్చారండి అందరికీ. సో ఇదైతే ఆ రోజు జరిగిన లాస్ట్ పర్ఫార్మెన్స్. సో ఇంకా అవన్నీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే నిమజ్జనం రోజు మా కాలనీలో అయితే 11th డే నిమజ్జనం చేశారు. యాక్చువల్గా ఆ రోజు ప్రోగ్రామ్స్ ఏంటంటే మార్నింగ్ 10కి పూజ జరిగింది. అండ్ 4కి అయితే ఆక్షన్ జరుగుతుంది, లడ్డు ఆక్షన్. అండ్ 6కి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు అని అయితే గ్రూప్లో పెట్టారు, వాట్సాప్ గ్రూప్లో. సో ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకుని మేము ఆ రోజు వీకెండ్ కాబట్టి మూవీ ప్లాన్ చేసుకున్నాము. సో 7:45 షోకి తీసుకున్నాం. ఇవన్నీ అయిపోతాయి కదా, మూవీకి వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ అనుకున్నట్టయితే జరగలేదండి. మేము 3:30కి అయితే అక్కడికి వెళ్ళాము, గుడి దగ్గరికి, కాలనీలో ఉన్న గుడి దగ్గరికి. కానీ అప్పటికి ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. దేని మీద అయితే స్వామిని నిమజ్జనానికి తీసుకెళ్తారో ఆ వెహికల్కి అయితే డెకరేషన్ చేసి ఇలా స్వామిని కూడా పెట్టి ఇదంతా డెకరేట్ చేస్తున్నారనమాట. అండ్ మేము ఇంకా చూసేసి ఒక రౌండ్ వేద్దాం వాకింగ్ అని కాలనీ మొత్తం ఒక రౌండ్ వేసేసి వచ్చాము. వచ్చేసరికి ఇలాగా చైర్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు ఆప్షన్కి. అండ్ ఒక పక్కనేమో వెహికల్కి స్వామిని తీసుకెళ్లే దానికి డెకరేషన్ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడేమో డప్పులై కొడుతున్నారండి. మేము ఇంకా అక్కడ కూర్చున్నాము. అందరూ వచ్చాక స్టార్ట్ చేస్తారు కదా ఆప్షన్ అని అయితే వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదని. సో చూసారుగా అక్కడ గుడి దగ్గర అయితే కూర్చున్నాము. అండ్ ఆప్షన్లో ఈరోజు ఏమేమి ఉన్నాయంటే చిన్న లడ్డు, పెద్ద లడ్డు, అలాగే స్వామి మెల్లో వేశారు కదండి దండలు, 20 రూపీస్ దండలు, చిన్న దండ, పెద్ద దండ అవి. అండ్ కలసంకి పూజ చేస్తారు కదా 11 days, ఆ కలసం వెండి చెంబు కూడా ఆప్షన్లో అయితే ఉన్నాయి. ఈ 5 ఐటమ్స్ అయితే ఈరోజు ఆప్షన్ వేయబోతున్నారు. సో ఎంతకి కొన్నారు అన్నీ అయితే మీరు ముందు చూడబోతున్నారు. మొత్తం దండ కానీ లడ్డు కానీ అలాగే అన్నీ ఎంత కొన్నారో చూసేయండి. అండ్ ఆ పక్కన చిన్న విగ్రహాలేమో అందరూ కాలనీలో పెట్టుకున్నవి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళే నిమజ్జనం చేస్తారని చెప్పి అయితే అక్కడ పెట్టారు. సో ఆప్షన్ అయితే స్టార్ట్ అయింది, మీరు కూడా చూసేయండి. కేకేఎన్ గారి పాట 7,000, కిషన్ గారి పాట 15,000, చంద్రశేఖర్ గారి పాట 21,000, 36,000 చంద్రశేఖర్ గారి పాట, రామ్ కిషన్ గారి పాట 38,000, 39,000 రెండోసారి, 39,000 రెండోసారి, మూడోసారి
సో ఫైనల్గా అయితే చిన్న 20 రూపీస్ దండ అయితే 39,000 పెట్టి అయితే ఆప్షన్లో వీళ్ళైతే పాడారండి. సో వాళ్ళకి ఇలాగా సన్మానం చేసి ఆ దండ అయితే వాళ్ళకి ఇచ్చేశారు. నెక్స్ట్ ఆప్షన్లో ఐటమ్ వచ్చేసి 20 రూపీస్ పెద్ద దండ. ఇది ఎంత కొన్నారో చూసేయండి. 5,116. వీనస్ స్వాతి గారి పాట 16,000. పేరు 9 చంద్రశేఖర్ గారి పాట 40,000. 40,000. వీనస్ స్వాతి 45,000. చంద్రశేఖర్ గారి పాట ఫైనల్ కాల్ వెళ్ళిపోతుంది. ఆగండి, ఆలోచిస్తున్నారు. మళ్ళీ దొరకదు. కొద్దిగా ఇక్కడ ఉన్నవారు మైక్ ఆఫ్ చేయండి. 45,000. మళ్ళీ 20 రూపీస్ పెద్ద దండ కూడా ఫస్ట్ ఎవరైతే చిన్న దండ తీసుకున్నారో పాడారో వాళ్ళకి పెద్ద దండ కూడా ఆప్షన్లో అయితే వచ్చిందండి. ఆప్షన్ ఐటమ్ వచ్చేసి అష్టలక్ష్ముల కలసం చెంబు. అది కూడా 11 రోజులు పూజ చేసిన చెంబు అనమాట. ఆప్షన్లో ఎంతకి తీసుకున్నారో చూసేయండి. 66,000 రూపాయలు. వీనస్ స్వాతి గారి పాట 66,000. స్వామివారి నవరాత్రోత్సవంలో నిర్వహించినటువంటి పూజలు అందుకున్నటువంటి వెండి కలశం 256 గ్రామ్స్ అండి. 86,000. ప్రశాంత్ గారి పాట 98. ప్రశాంత్ గారి పాట 98,000. 99,000. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, వీరలక్ష్మి, విద్యలక్ష్మి అండ్ విజయలక్ష్మి. ఇంటి లక్ష్మిని కలిసిన 9వ లక్ష్మి ఎవరి ఇంటికి వస్తుందో చూద్దాం. 99. నెంబర్ కూడా బాగుందండి. 1,00,000 రూపాయలు. రెండోసారి ప్రశాంత్ గారి పాట. రెండోసారి 1,00,000 రూపాయలు. రెండోసారి 1,00,000. రెండోసారి ప్రశాంత్ గారి పాట. ప్రశాంత్ గారి పాట మూడోసారి. వీళ్ళైతే అష్టలక్ష్ముల కలసం అయితే వీళ్ళు పాడారండి ఆప్షన్లో. అండ్ ఆప్షన్ అయితే చాలా సందడిగా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న లడ్డు ఆప్షన్లో పాడారు. కానీ మేము మూవీకి వెళ్ళాలని చెప్పాం కదా 7:45కి. ఈ చిన్న లడ్డు ఆప్షన్ స్టార్ట్ చేసేసరికి 10 to 7 అయిపోయిందండి. అండ్ ఆ రోజు నిమజ్జనాలు చాలా ఉంటాయి కాబట్టి టైం పడుతుంది వెళ్ళడానికి, ట్రాఫిక్ జామ్ అది ఉంటుందని అయితే ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నాం. సో మేమైతే పెద్ద లడ్డు ఆప్షన్ టైంకి అయితే లేమండి. స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం మంచి అంజీర్లు ఉన్నాయి, బాదం ఉన్నాయి, వేయించినటువంటి కాజు కిస్మిస్ ఆల్సో ఇస్ దేర్. సార్ చూపెట్టండి. బ్రహ్మాండంగా బాగుందండి లడ్డు చూడడానికి. స్వామివారి యొక్క నవరాత్రోత్సవంలో ఆలయ కమిటీ వారి పాట 10,116 రూపాయలు. 10,116 రూపాయలు. శ్రీనివాస్ గారి పాట 20,000 రూపాయలు. చిన్న లడ్డు అయితే ఫైనల్ గా 98,000కి అయితే ఆప్షన్ లో పాడారండి. అండ్ పెద్ద లడ్డు ఆల్రెడీ మీకు స్వామిని చూపించినప్పుడు పక్కన అయితే చూపించాను. సో అదైతే 4,61,461 రూపీస్ కి అయితే పాడారండి. చాలా మందికి ఈ లడ్డు గాని స్వామికి వేసిన మాల గాని పాడితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని అయితే నమ్ముతారు. మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే నమ్ముతానండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయి మూవీకి అయితే వెళ్ళిపోయాం. చూసారా దారిలో ట్రాఫిక్ ఎంత ఉందో. అప్పటికి మేము వేరే రూట్స్ నుంచి వెళ్ళాం, అయినా ట్రాఫిక్ అయితే చాలా ఉందండి. అందుకే ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఇంతకీ మేము ఏం మూవీకి వెళ్తున్నామో చెప్పలేదు కదండి. కొత్తలో ఒక మూవీ రివ్యూస్ చాలా బాగున్నాయని చూసి అయితే వెళ్ళాం, కానీ మాకైతే నచ్చలేదండి. స్టోరీ అయితే కొత్తగా డిఫరెంట్ గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండు అనిపించింది. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది? నాలాగే మీకు కూడా అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ మా కాలనీలో ఆక్షన్ అయ్యాక ఊరేగింపు టైంలో దాండియా కూడా ఉందండి. మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, సో కుదరదు తీయడానికని అయితే మా అత్తయ్యకి అయితే చెప్పాను, కుదిరితే క్లిప్స్ తీయమని చెప్పి. సో మా అత్తయ్య తీసి నాకైతే పంపారు క్లిప్స్. సో చాలా ఎంజాయ్ చేశారు అందరూ. అండ్ మేము వచ్చేసరికి ఇక్కడ ఊరేగింపు అయితే జరుగుతుందండి. సో ఒకసారి చూసేసి ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే, మేము వచ్చేసరికి 11:15 అలాగా. సో ఇంకొకసారి చూసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఈ ఇయర్ గణేష్ చతుర్థి అయితే అయిపోయిందండి. ఇంకా 1 year వెయిట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ కి. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.